ప్రజాభవన్లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశంలో మొదటిసారి సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. సామాన్య మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యమని చెప్పారు. మహిళల ఇంటికే పరిమితం కాకూడదని సావిత్రిబాయి పూలే నిరూపించారని గుర్తు చేశారు సీతక్క. వారి జయంతిని పురస్కరించుకొని వారి జీవితాలు స్ఫూర్తిదాయకంగా ఉండాలి అంటే ఆ రోజు ఇన్స్టిట్యూషన్స్ లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో వారి యొక్క చరిత్ర, వారి యొక్క కష్టము, త్యాగము, ఈ రోజు మహిళా విద్య ఇంత ఎదగడానికి కారణమైనటువంటి ఆ తల్లిని స్మరించుకోవాల్సినటువంటి రోజు కానీ చెప్పడంతో వారు అంగీకరించి వెంటనే మరి తెల్లారే మనకి జీవో ఇచ్చినందుకు మనం అందరం కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మన సీఎం గారు ప్రత్యేకంగా మహిళల పట్ల ఒక ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే మహిళలను వివిధ రంగాలలో కూడా అభివృద్ధి పదంలోకి రావాలని మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు కానీ, ఇన్సూరెన్స్ కానీ, మరి వాళ్లకు రకరకాల మార్కెటింగ్ సౌకర్యం, హైదరాబాద్ నడి బోర్డున కూడా శిల్పకళా వేదికగా మార్కెటింగ్ సౌకర్యం ఇచ్చి కోటీశ్వరులను చేయాలి, లక్షాధికారులను చేయాలి, విద్య అదే విధంగా ఉపాధి, ఇవి రెండు కూడా ఉండాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నందుకు మరొకసారి సీఎం గారికి ప్రత్యేకంగా మా కేబినెట్ మినిస్టర్స్, సీఎం గారు, ఇతర అధికారులు చెప్పగానే మరి ఇది ఇచ్చినందుకు నిజంగా చాలా గొప్ప మార్పు. ఇవాళ నాకు చదువు మనలాంటి మారుమూల గూడాలు, తండలు, దళిత వాడలు, పల్లెలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు నిజంగా మనుధర్మంలో విద్య లేదు. మనుధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా ఆనాడున్నటువంటి పాలకులకు వ్యతిరేకంగా పోరాడుతూ లక్షలాది మందిని మరి విద్యావంతులను, బాలికలను విద్యావంతులను చేయాలని కృషి చేసి 50 స్కూళ్లను స్థాపించినటువంటి మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారి యొక్క పోరాట స్ఫూర్తి ఇవాళ మా ఆగిపోయిన చదువులు, దూరం చేయబడ్డ చదువులను మళ్ళీ మనం స్వీకరించి ఈరోజు నా ఎప్పుడో